హలో స్టూడెంట్స్, మనం ప్రీవియస్ వీడియోలో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గురించి కోఎఫిషియంట్స్, రిలేషన్ ఆఫ్ కోఎఫిషియంట్స్ అండ్ నేచర్ ఆఫ్ ద సొల్యూషన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము. ఆ పాయింట్స్ని బట్టి క్వశ్చన్స్ ఈ వీడియోలో చేయబోతున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1 ఈ విధంగా ఉంది, చూడండి. ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఎల్ఈ అని పెడుతున్నాను. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ x + 2y + 5 = 0, comma, and -3x - 6y, -3x - 6y + 1 = 0 has అనే 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ విధంగా చూడండి. ఏ యూనిక్ సొల్యూషన్, ఏ యూనిక్ సొల్యూషన్. సెకండ్ వన్, ఎగ్జాక్ట్లీ 2 సొల్యూషన్స్, exactly 2 solutions. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్. నెక్స్ట్, నో సొల్యూషన్. ఫోర్త్ వన్, నో సొల్యూషన్. క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఇచ్చినటువంటి 2 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇవి. వీటిల్లో మనము కోఎఫిషియంట్స్ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాము. a1/a2 = చూడండి, ఇక్కడ x కోఎఫిషియంట్స్, ఇక్కడ 1 ఉంది, అక్కడ వచ్చేసి -3 ఉంది. b1/b2 చూడండి, the coefficients of y 2/-6. next, c1/c2, సో ఇక్కడ 5/1. ఇక్కడ చూడండి, ఇది -1/3, దిస్ ఇస్ నథింగ్ బట్ -1/3. ఇక్కడ కూడా 2 1s 2 3s, దిస్ ఇస్ ఆల్సో -1/3. అంటే ఇక్కడ a1/a2 = b1/b2 is not equal to c1/c2. ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో దీన్ని బట్టి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టు ఈ నాడిట్లో మనము గమనించినట్లయితే, సో ఆన్సర్ ఈజ్ నో సొల్యూషన్. ఎందుకంటే మనము ప్యారలల్ లైన్స్గా ఉంటాయి. ప్యారలల్ లైన్స్ అయినప్పుడు వాటికి ఎటువంటి సొల్యూషన్ ఉండదు. కాబట్టి a1/a2 = b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయినప్పుడు ఏమవుతుందంటే, సో ద సిస్టమ్ హ్యాజ్ నో సొల్యూషన్. దట్ మీన్స్ మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మన ఆన్సర్ వచ్చేసి నో సొల్యూషన్. ఓకే, ఈ విధంగా మనము చెక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చేద్దాం ఇదే విధంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అగైన్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఉందంటే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k? క్వశ్చన్ నెంబర్ 2. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k for which
the system of linear equations x plus 2y equal to 3 and 5x plus ky plus 7 is equal to 0 is inconsistent. ఇది క్వశ్చన్. మనకిచ్చినటువంటి ఇది సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఇది ఏమవుతుందంటే వాడే ఇచ్చేసాడు ఇన్కన్సిస్టెంట్ అని. కన్సిస్టెంట్ అంటే ఇట్ హ్యాజ్ ఎ సొల్యూషన్, ఇన్కన్సిస్టెంట్ అంటే హ్యాజ్ నో సొల్యూషన్. దీనికంటే ముందు క్వశ్చనే మనం చెప్పాం. హ్యాజ్ నో సొల్యూషన్ అంటే ఈ విధంగా ఉంటుంది. a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2. సో మనకిచ్చినటువంటి ఈ యొక్క పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ చూడండి ఏ విధంగా ఉందో. x ప్లస్ 2y, ఈ 3ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి, -3 = 0. అనదర్ క్వశ్చన్ 5x ప్లస్ ky ప్లస్ 7 = 0. దీంట్లో ఒక నంబర్ మిస్ చేశాడు, k అన్నోన్ ఇచ్చాడు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ c1/c2 ఉంది, దానికంటే కూడా a1/a2 రాద్దాం. ఫస్ట్ a1/a2 అంటే 1/5 is equal to 2/k. సో ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. అది ఎటు ఈక్వల్ కాదు, అది అవసరం లేదు. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్లో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉన్నా కానీ ఇంటూ పెట్టి చేయాలి. ఇక్కడ 1 × k, k is equal to 5 × 2, this equal to 10. So final మన ఆన్సర్, the value of k is 10. So next, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 3. సో ఫైండ్ k if system of linear equations 3x plus 5y equal to 8 and kx plus 15y equal to 24 has infinitely many solutions. సో దీంట్లో మీరు గమనించండి, ఇక్కడ కూడా k వాల్యూ కనుక్కోవాలి మనం. సో కాకపోతే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్కు సొల్యూషన్ వాడే ఇచ్చేసాడు, ఇన్ఫైనట్లీ మెనీ సొల్యూషన్ ఫార్ములా ఏంటి? a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. మనము ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు లైన్స్ ఈ విధంగా ఉంటాయి, ఇవి రెండు కూడా ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇంటర్సెక్ట్ అంటే కోయిన్సిడెన్స్, ఒకదానిపైన ఒకటి ఉంటాయి. ఆ విధంగా ఉంటేనే మనం హ్యాస్ ఇన్ఫైనట్లీ మెనీ సొల్యూషన్. దిస్ ఈజ్ ఆల్సో కన్సిస్టెంట్. సో నౌ 3/k a1/a2 అంటే సో 5/15 and c1/c2 means 8/24. ఇక్కడ విద్యార్థులు గమనించాలా, 8/24. ఈ 8ను ఇటు తెచ్చినా కానీ రెండు -8/-24 అప్పుడు కూడా ప్లస్ అయిపోతుంది. కాబట్టి సో c యొక్క వాల్యూ కాన్స్టెంట్స్ రెండు ఒకవైపునే ఉండాలి. సో ఇక్కడ గమనించండి, 5 1 జా 5 3 జా, ఇక్కడ కూడా 8 1 జా 8 3 జా, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. 3/k is equal to 1/3. సో క్రాస్ మల్టిప్లికేషన్ 9, ఇది వచ్చేసి k, 9 is equal to k or k is equal to 9. ఈ విధంగా సిస్టమ్ ఆఫ్ సొల్యూషన్స్ ఇచ్చి ఏదైనా మిస్సింగ్ నెంబర్ను కనుక్కోమంటే మనకు ఉన్నటువంటి ఆప్షన్స్లో తీసుకొని చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏ విధంగా ఉంటాయి.
చూడండి నెక్స్ట్ క్వశ్చన్. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈ విధంగా ఉంది క్వశ్చన్. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ whose length L అని, whose length is 4 centimeters, more than twice its breadth. Its breadth, the notation is B, is 14 centimeter. Now what is the pair of equations representing the above information? What are the pair of linear equations? ఈ రెండింటిని ఈ యొక్క డేటాను బట్టి మనం ఈక్వేషన్స్ రాయాలి. అక్కడ చూడండి, ఇక్కడ జనరల్గా మనకేమి ఇచ్చాడంటే క్వశ్చన్ జాగ్రత్త చూడండి. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ హూజ్ లెంగ్త్, పెరిమీటర్ మనకిచ్చాడు, అయితే లెంగ్త్ ఎల్, బ్రెడ్త్ వచ్చేసి బి. అంటే ఈ విధంగా ఉంది రెక్టాంగిల్. సో ABCD ఈ విధంగా ఉంది. దిస్ ఇస్ రెక్టాంగిల్. ఇది ఎల్ అనుకోండి, ఇది వచ్చేసి బి అనుకోండి. సో ఎంత ఇచ్చాడు? 14 సెంటీమీటర్ ఇచ్చాడు పెరిమీటర్. అంటే P ఈజ్ ఈక్వల్ టు 14. సో పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2 ఇంటూ లెంగ్త్ ప్లస్ బ్రెడ్త్, 2 ఇంటూ L ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 14. అండ్ L ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 14. ఈ 2 కిందికి వస్తే బై 2, 2 1 జా 2 7. సో L ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 7. ఇది ఒక ఈక్వేషన్, ఈక్వేషన్ 1. ఇంకొక ఈక్వేషన్ పెయిర్ కదా, ఇంకొక ఈక్వేషన్ కూడా కావాలి. సో నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చాయంటే, సో ఆ రెక్టాంగిల్ యొక్క సిస్టమ్ ఎలా ఉంటుందంటే హూజ్ లెంగ్త్ L ఈజ్ 4 సెంటీమీటర్ మోర్ దాన్ ట్వైస్ ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్. అంటే లెంగ్త్ ఎలా ఉంటుందంటే బ్రెడ్త్కు ట్వైస్ చేయాలా, అంటే 2B, 4 సెంటీమీటర్ మోర్ అన్నాడు కాబట్టి ప్లస్ పెట్టాలి. సో L ఈజ్ ఈక్వల్ టు 2B ప్లస్ 4. సో దీన్ని బీని ఇటు తీసుకురండి, 2Bని, L మైనస్ 2B ఈజ్ ఈక్వల్ టు 4. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. సో మీకు ఇవి రెండు కూడా కలిసి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్గా ఉంటాయి. అంటే L ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 7 అండ్ L మైనస్ 2B ఈజ్ ఈక్వల్ టు 4. ఇవి రెండు కూడా సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఒకటి X, ఒకటి Y. సో దీంట్లో ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, సొల్యూషన్ ఎలా ఉంటుందో మనం చెక్ చేయొచ్చు. A1/A2 చెప్పండి. దీంట్లో A1/A2 అంటే 1/1 అండ్ B1/B2 అంటే సో -1/2 అంటే 1/-2 అంటే ఈ రెండు డిఫరెంట్ కదా. సో దేర్ ఫోర్ A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2. సో దిస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్. ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది, దాన్ని ఏమంటాం మనం? కన్సిస్టెంట్ అంటాం. సో వీటిని మనము సాల్వ్ చేయొచ్చు. సో మన నెక్స్ట్ వీడియోలో సొల్యూషన్ ప్రాసెస్లో సో సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఎలిమినేషన్ మెథడ్ ఏ విధంగా చేయాలనో చెప్తాను. ఓకే.